రండి రండి మా హోమ్ టూర్. ఎప్పుడు ఎవరు అడగలేదు కానీ నేనే చూపించేస్తాను. ఇది మా ఈ వేసవికాలంలో మమ్మల్ని చల్లగా ఉంచిన కూలర్, ఏసీ అన్నీ మాకు ఇదే బుజ్జి తల్లి. ఇంకా మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కాబట్టి దారబంధం దగ్గర చెంబుతో నీళ్ళు. ఇదే మా ఇంటి తోరణం, బంతిపూలు తోరణం. బాగుంది కదా, ప్లాస్టిక్ బాగుంది. రండి, ఇది మా ఇల్లు. చూసారా, చిన్న దేవుడి గది మాది. ఇక్కడికి వస్తే ఏమీ లేవు అని ఉండదు, అన్నీ ఉన్నాయని కాదు. ఏవో అవసరమైన మాత్రం ఉన్నాయి మా ఇంట్లో. ఫ్రిడ్జ్లో ఏముండవు. దేవుడికి పెట్టుకోవాల్సిన పువ్వులు, ఉదయాన్నే గ్రీన్ టీ తాగడానికి నిమ్మకాయలు, కూరగాయలు అవే మాత్రం ఉంటాయి, ఇంకేం ఉండవు. ఫ్రిడ్జ్లో అయితే ఐస్ గడ్డలు కూడా లేవు. ఎందుకంటే వేసవిలో పిల్లలు తెగ వాడేస్తుండ్రు. తాగడానికి కాదులేండి, మొహం మీద పెట్టుకోవడానికి అలాగే వాడుకుంటారు. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడే మేము జడలు వేసుకుంటాం, మొహానికి బొట్లు అవి పెట్టుకుంటాం. ఇంకేం మేకప్ సామాన్లు ఏమి ఉండాలండి. ఫాన్స్, చంద్రంతో చేసిన ఫాన్స్ పౌడర్ వాడతాం. తలకేమో కొబ్బరి నూనె, పారాషూట్ కొబ్బరి నూనె, అంతే. ఇది మా టీవీ. చూసారా, బాగుంది కదా. బాగుందేంటి, టీవీ ఎక్కడున్నా బాగుంటుంది. ఇది మా టీవీ. నిన్ననే దురంధర్ సినిమా కూడా చూసాం ఇందులో. ఇది ఇక్కడ కూర్చొని అందరం చూసాం అనుకోండి, అదే హోమ్ థియేటర్. ఇది గాజు స్టాండ్ మీరు ఎక్కడ చూసారో లేదు, అప్పుడైతే చాలా అందరిలో చాలా ఉండేవి. నా ఇంట్లోనైతే ఇంకా ఉన్నింది గాజు స్టాండ్. నేను ఇక్కడే గాజు స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, చెక్కతో చేసిన వినాయకుడు. మా ఇంట్లోనూ ప్రతి దగ్గర వినాయకుల ఫోటోలు అయితే చాలా ఉంటాయి, విగ్రహాలు ఫోటోలును. ఎందుకో వినాయకుడి స్వామి మా మీద దయతో మా ఇంట్లోకి అలా వచ్చేసారు. ఇది చిన్న కబోర్డు, అందులో అన్నీ పెట్టుకుంటాం. ఇది ఒక సెల్ఫ్, ఇందులో దేవుడి ఫోటోలు అవి పెట్టుకుంటాం. కింద సెల్ఫ్లో నా బట్టలు, పిల్లల బట్టలు పెట్టుకుంటాం. పైన సెల్ఫ్లో బ్యాగులు అవి. ఇవేమో మన వంటకు సంబంధించిన సామాన్లన్నీ డబ్బాలు వేసి పెట్టుకుంటాం. ఇవన్నీ ఇక్కడికి రండి మీకు ఒకటి చూపిస్తాను. ఇది మేము ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందుని పక్కన వేణుగులు ఉంటే బాగుంటాయి కదా, అందుకే ఆ ఏనుగులు కూడా పెట్టుకున్నాను. బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చుతాయి. ఇగోండి, ఇదైతే భలే నచ్చుతుంది నాకు. దీని రేట్ ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. ఎంత రేట్ అనేది నేను చెప్తాను. దీని రేట్ విన్నారంటే ఆశ్చర్యపోతారు మీరు. చిన్ని కృష్ణుడు తొట్లో ఉండి ఊపుకోవడం ఇలాగా చాలా బాగుంటుంది. పైన ఒక గంట కూడా ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. చెప్పాను కదా, మా ఇంట్లో ఎన్ని వినాయకుడి బొమ్మలు ఉన్నాయో. చిన్న వినాయకుడు, ఇంకా చిన్న వినాయకుడు, ఇందులో గ్లాసులో పెట్టిన వినాయకుడు, చాలా వినాయకుళ్ళు ఉన్నారు. చూసారా, చాలా బాగుంది కదా. ఇది ఊపుతుంటే నాకు భలే అనిపిస్తుంది. కృష్ణుడిని మనం ఉయ్యాల్లో పెట్టి ఊపినట్టు అంత ఆనందంగా ఉంటుంది. మా పెద్దవాళ్ళ ఫోటోలు అయ్యి. ఇదేంటంటారా, మా డైనింగ్ హాల్. అక్కడ కూర్చొని అన్నం తినేసామంటే అదే మా డైనింగ్ హాల్. ఇది మా కిచెన్. ఇక్కడ బోల్డ్ వీడియోలు పెట్టాను. కొన్ని వీడియోలు చూసారు, కొన్ని వీడియోలు చూడలేదు. కానీ ఈ వీడియో ఖచ్చితంగా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎలా ఉంది మా హోమ్ టూర్? మా చిన్ని రూము బాగుంది కదా. బాగుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.